सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6:44 తిథి తదియ రాత్రి 2:43 వరకు. నక్షత్రం పుబ్బ తెల్లవారుజామున 4:25 వరకు. వర్జం ఉదయం 11:27 నుంచి మధ్యాహ్నం 1:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 వరకు. అమృతకాలం రాత్రి 9:38 నుంచి 11:20 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం స్వర్ణ గౌరీ వ్రతం. అలాగే శ్రావణ మాసంలో శుక్రవారం. సామాన్యంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారాను, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారాను, మారేడు దళంలో తేనె వేసి తులసిమ్మ దగ్గర పెట్టడం ద్వారాను, మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేయడం ద్వారాను, మారేడు చెట్టును నాటి సంరక్షించడం ద్వారాను, మారేడు చెట్టు కింద ఉంచినటువంటి నీటితో ఆ శంకరునికి అభిషేకం చేయడం ద్వారాను, మారేడు చెట్టు కింద ఒక భక్తునికి భోజనం పెట్టడం ద్వారాను ఏమవుతుంది? లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. శుక్రగ్రహములకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. డబ్బుకి లోటు ఉండదు, వ్యక్తి ఆనందంగా ఉండగలుగుతాడు. ఇక స్వర్ణ గౌరీ వ్రతాన్ని కనుక మనం ఆచరించినట్లయితే, స్వర్ణం అంటే బంగారం. ఇదేం చేస్తుంది? గురువుకు సంబంధించినటువంటి పదార్థం కావడం వలన జీవశక్తిని బాగా వృద్ధి చేస్తుంది. ఋగ్వేదంలో చెప్పారు, బంగారాన్ని ధరించినట్లయితే జీవనకాంక్ష పెరుగుతుంది, దోషాలు తొలగుతాయి, అపమృత్యు దోషాలు తొలగుతాయి, ముఖ్యంగా మరణ భయం తొలగిపోతుంది అని చెప్పారు. ఈ మధ్య కాలంలోనే ఆవు మూత్రంలో బంగారం ఉందని గుర్తించారు. కాబట్టి మనం ఆ బంగారంతో తయారు చేసినటువంటి విగ్రహానికి అభిషేకం చేసి ఆ నీటిని స్వీకరించడం ద్వారా కూడా మనం ఏం పొందుతాము అంటే ఆ బంగారం యొక్క శక్తిని పొందుతాం అన్నమాట. నేటి ఆణిముత్యాలు. అపవిత్రతను హృదయం నుంచి తొలగించటయే మోక్షమునకు ఏకైక మార్గం. నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశ ఎప్పుడు మీ వెంటే ఉంటున్నాయంటే మీ ఆత్మకి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారని అర్థం. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి
విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే తత్పాదపద్మం మయి సన్నిధస్య. శ్రీ మహాలక్ష్మీ నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం, మొట్టమొదటి శుక్రవారం. ఈ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఆ అదృష్టలక్ష్మి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధింపచేసుకోవడానికి ఆ చక్కని తల్లికి ఇష్టమైనటువంటి పద్మపుష్పాలు, వివిధ రకాలైనటువంటి స్వర్ణ మంగళతత్వంతో కూడినటువంటి పుష్పాలు, ఇవన్నీ కూడాను లక్ష్మీదేవికి సమర్పించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చక్కగా ఆచరించి మహిళ ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో పాటుగా ఆ తల్లికి నివేదన చేసేటువంటి మధురవంతమైనటువంటి పదార్థములు, తేనెతో కూడినవి కూడాను సమర్పించుకోవచ్చు ఈ యొక్క శుక్రవారం నాడు. అందుకనే మధురవంతమైనటువంటి పదార్థములను గనక నివేదన చేసినట్లయితే చక్కటి యోగవంతమైన అదృష్టాన్ని ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇంటిలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చక్కటి పండ్లు, వీటన్నిటిలో కూడాను లక్ష్మీదేవి విరాజిల్లుతూ ఉంటుందని మనకు శాస్త్రం. వేప చెట్టు కనిపిస్తే ఆ వేప చెట్టుకి పసుపు రాసి కుంకుమ పెట్టి ప్రదక్షిణం చేసి వీలైతే సద్ది నైవేద్యంగా గనక శుక్రవారం నాడు గనక సమర్పించినట్లయితే అమ్మవారి అనుగ్రహాన్ని వెంటనే సాధించుకోవచ్చు. ఇది మన భారతీయ సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తన శుద్ధిం తలపోసి హంస బహుమీనం వైన పద్మాటవిన్ పెను పూన్కిన్ బిసమున్ మెసంగుచు మనున్ ప్రీతిన్ భువిన్ దానికంటెను శుద్ధుండట కొంగ మౌని వరుణాఠివిన్ సమాధిస్థుడై తిను మీనార్భక మొక్కటొక్కటిగతా నౌరౌర స్వర్ణాంబిక. చెరువు పక్కన ఒంటికాలి మీద నిలబడి తపోనిష్టలో ఉన్నట్లుగా ప్రవర్తించేటువంటి కొంగ ఆశ్చర్యకరంగా, అందరికీ ఇన్ని పక్షులుండగా ఇది మాత్రమే ఒంటికాలి మీద తపస్సు చేస్తున్నది అనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఏమాత్రం కదలకుండా నిశ్చలంగా ఉండి ఆ ఒడ్డు దగ్గరికి వచ్చే చిన్న చిన్న చేపలని ఆ పెద్ద ముక్కుతో గబుక్కున అలా పట్టుకుని అది భుజిస్తూ ఉంటుంది. కానీ కనిపించే వాళ్ళకి మాత్రం ఆ చెరువు గట్టున తపస్సు చేసుకుంటున్న మునిలాగా ఉంటుంది. పక్షి రూపంలో ఎవరో ముని వచ్చి తపస్సు చేసుకుంటున్నాడా అన్నట్టుగా ఒంటికాలి మీద ఉంటుంది. కానీ హంస విషయంలోకి వస్తే తన శుద్ధిన్ తలపోసి, తను స్వచ్ఛముగా ఉండాలి, తన అన్నమయ కోశం, తన మనోమయ కోశం అంతా కూడా శుద్ధముగా ఉండాలి అని భావించి హంస తన శుద్ధిన్ తలపోసి హంస బహుమీనంబైన పద్మాటవిన్, ఎన్నెన్నో చేపలున్నటువంటి ఆ సరస్సులో ఈదగలిగేది హంస. నీళ్లల్లో ఎంతకాలమన్నా ఉండగలదు, కానీ కొంగ అలా ఉండలేదు. నీళ్లల్లోకి దిగి చేపలను వెంట తరిమి పట్టుకుని తినగలిగిన శక్తి ఉన్నా కూడా హంస ఆ జీవహింస చేయటం లేదది.
అది పరిశుద్ధంగా ఉండాలని తామర తూళ్ళని మాత్రమే భుజిస్తూ బ్రతుకుతున్నది. అది తన శుద్ధిన్ తలపోసి హంస బహుమీనంబైన పద్మాటవిన్ పెను పూన్కిన్ బెసమున్ మెసంగుచు చాలా దృఢమైన దీక్షతో శాకాహారి అయి ఆ తామర తుండ్లను మాత్రమే భుజిస్తూ బ్రతుకుతున్నది. అది దానికంటెను శుద్ధుండట కొంగ. కొంగ ఈ హంస కంటే కూడా చాలా పరిశుద్ధముగా ఉన్నట్టుగా కనిపిస్తూ మునివలే నటిస్తూ ఆ చేప పిల్లలను ఒడ్డుకి వచ్చే వాటిని ముక్కుతో ఖర్చుకు తింటున్నది. తానౌరౌర స్వర్ణాంబిక. అలాగే సమాజంలో ఎవ్వరికీ తెలియకుండా తన జపమేదో, తన ధ్యానమేదో, తన దానమేదో తాను చేస్తూ ఎవ్వరికీ తన భక్తిని గాని, త్యాగబుద్ధిని గాని, దానగుణాన్ని గాని ప్రకటించకుండా నియమనిష్టలతో బ్రతుకుతూ ప్రశాంతంగా నిరాడంబరంగా హంసవలే ఉండేటువంటి వారుంటారు. కొంగలాగా తపోనిష్టలో జీవిస్తున్నట్టుగా అందరికీ కనిపిస్తూ అన్ని విధములైనటువంటి వ్యసనములకు లోనై దుర్మార్గ చర్యలకి పాల్పడేటువంటి వారు ఉంటారు. ఇది కనిపెట్టడం చాలా కష్టం. నీళ్లల్లోకి దిగి చేపలను తరిమి తినగలిగిన హంసేమో శాకాహారి అయి తామర తుండ్లను భుజించి ప్రశాంతంగా జీవిస్తున్నది. నీళ్లలోకి దిగలేనటువంటి కొంగ నీటి ఒడ్డున పొంచి ఒక మహామునిలాగా ఒంటికాలి మీద నిలబడి ఒడ్డుకు వచ్చిన చేపల్ని భుజిస్తున్నది. ఏమిటి ఈ వింత? సమాజంలో మానవులలో మాత్రమే కాదు, ఇది పక్షిజాతిలో కూడా ఈ కపటత్వం అనేటువంటిది కనిపిస్తున్నది అని చమత్కారముగా లోకతత్వాన్ని వివరిస్తూ ప్రకృతి రహస్యాలను లోకతత్వానికి ముడిపెడుతూ అద్భుతమైన శ్లోకరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన నీలకంఠ దీక్షితుల వారి సంస్కృత శ్లోకాలకు ఆంధ్రానువాదం చేసిన విద్వత్కవులు శ్రీ రూపావతారం నారాయణ శర్మ గారి స్వర్ణాంబిక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వందకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. కాబట్టి దాని యందు స్పర్శ, రస, రూప, గంధ, పువ్వు యందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. దాని రూపం కూడా అంత అందంగా ఉంటుంది. మిగిలిన పువ్వుల కన్నా తామర పువ్వు యొక్క అందం, తామర పువ్వు యొక్క అమరిక వేరు. అందుకే భాగవతంలో కృష్ణుడి చుట్టూ గోపకాంతలు గోపాల బాలురు కూర్చుంటే పోతన గారు జలజాంత స్థితి కర్ణికంతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా అంటారు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. మధ్యలో దుద్దు ఉంటుంది. ఆ దుద్దు చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది ముట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆ దుద్దు మీద ఏదైనా సూదితో గుచ్చితే కన్నాలు ఎలా ఉంటాయో అటువంటి కన్నముల వంటి ఉంటాయి. ఉండి దాని చుట్టూ కూడా రేకులు బహు అందంగా అమర్చబడి ఉంటాయి. ఇవన్నీ కూడా దేన్ని పరివేష్టించి ఉంటాయి అంటే మధ్యలో ఉండేటటువంటి కర్ణిక, ఆ దుద్దుని పరివేష్టించి ఉంటాయి. ఆ పువ్వు రూపం అంత అందంగా ఉంటే మీరు ఆ పువ్వులోకి ఇలా ముఖాన్ని ఉంచి చూస్తే ఏ పద్మమైనా సరే దాని రేకుల మొదట్లో చినుకులు అంటే నీటి తుంపరలు ఉంటాయి. దాని చేత కంటికి చల్లగా తగులుతుంది. అది అంత అందమైనటువంటి రూపాన్ని పొంది ఉంటుంది. అలాగే
శబ్దం. పువ్వుకి శబ్దం ఉంటుంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంటుందండి? ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు, ఒప్పుకుంటాం. రసము, అందులో తేనె ఉందన్నారు, ఒప్పుకుంటాం. రూపము, ఒప్పుకుంటాం. గంధము, వాసన, ఒప్పుకుంటాం. పువ్వులకి శబ్దాలు ఉన్నాయా? పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా? పువ్వులకి శబ్దాలు ఉండవు. మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మము పూర్ణత్వాన్ని పొందదు. మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది అంటే, తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ దేని కొరకు చేస్తాయి? పువ్వు కోసం చేస్తాయి. ఆ ఝంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్లే పర్యంతమే చేస్తాయి. భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసేవనాయ అంటాం సుప్రభాతంలో. ఆ ఝంకారం చేస్తూ వస్తాయి. ఎప్పుడు ఆపేస్తాయి ఝంకారం? అందులో ఉండేటటువంటి మకరందాన్ని తాగేటప్పుడు ఆ పద్మం మీద కూర్చుని వాలి ఆ ఝంకారం ఆపేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ పుష్పముల కొరకు తప్ప వేరొక ప్రయోజనము కొరకు కాదు. అందుకే మీరు పాత్రతో తేనె ఎక్కడ పెట్టినా తుమ్మెద వచ్చి ఆ తేనె తాగదు. పద్మంలో ఉన్నటువంటి తేనె మాత్రమే తాగుతుంది. కాబట్టి తుమ్మెదల ఝంకారములు పుష్పములకే చెందుతాయి. కాబట్టి పువ్వులకు శబ్దం ఉన్నది. ఇప్పుడు శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 పద్మమును ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు పద్మమును ఆశ్రయించి 5 ఉన్నాయి. పద్మమునందు ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రాణి పేరు మీరు చెప్పండి, ఆ ప్రాణి యొక్క సుఖము కానీ ఆ ప్రాణి యొక్క దుఃఖము కానీ దేని చేత ఉన్నాయంటే ఈ 5 చేతనే ఉన్నాయి. ఈ 5 లేవనుకోండి, సుఖము అన్న మాట కానీ దుఃఖము అన్న మాట కానీ లేవు. సుఖము అన్న మాట లేకపోతే లక్ష్మి అన్న మాట లేదు. దుఃఖము అన్న మాట లేకపోతే అలక్ష్మి అన్న మాట లేదు. ఇప్పుడు లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏమంటే నాకు మంచి భోజనం కావాలి అంటే రసేంద్రియం పనిచేస్తే కదూ భోజనం యొక్క రుచిని తెలుసుకునేది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 తెలియబడడం కోసమని, అనుభవింపబడడం కోసమని అమ్మవారు 5 జ్ఞానేంద్రియములను ప్రతి శరీరమునందు ఉంచుతుంది. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. కంటితో చూస్తాం, చెవితో వింటాం, నాలుకతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, చర్మంతో స్పర్శ చెప్తాం. ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నాను అనుకోండి, నాకు తృప్తి. పరమేశ్వరుడి పాదముల మించి తీసిన నిర్మాల్యాన్ని స్పృశించాను అనుకోండి, నాకొక తృప్తి. ఇప్పుడు ఇందులో మీరు ఒక్కటి ఆలోచించండి. కంటిని ఆశ్రయించి చూపు ఉంది, చెవిని ఆశ్రయించి వినే శక్తి ఉంది, నాలుకను ఆశ్రయించి రుచిని చెప్పే శక్తి ఉంది, ముక్కుని ఆశ్రయించి వాసన చెప్పే శక్తి ఉంది, చర్మాన్ని ఆశ్రయించి స్పర్శ చెప్పేటటువంటి శక్తి ఉన్నది. ఇప్పుడు ఈ 5 ఈశ్వరుడు తీసేసి 5 జ్ఞానేంద్రియములను మాత్రమే ఉంచాడు అనుకోండి. కన్ను ఉంది, చూడదు. చెవి ఉంది, వినదు. ముక్కు ఉంది, వాసన చెప్పదు. నాలుక ఉంది, రుచి చెప్పదు. చర్మం ఉన్నది, స్పర్శ చెప్పదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక సుఖము, దుఃఖము ఈ 2 ఉంటాయా? ఇక లేవు. ఈ 5 ఉపసంహారం చేసేస్తే చాలు. ఇక లోకమునకు ఎవ్వరికీ కూడా సుఖము, దుఃఖము అన్న మాట ఉండనే ఉండదు. ఇంత గొప్ప దేవాలయాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ధ్వజస్తంభాలు ఉన్నాయి, రాజగోపురాలు ఉన్నాయి, ఆ పైన శిఖరాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని పువ్వులు ఉన్నాయి, ఇన్ని లక్ష్మీ స్వరూపాలు ఉన్నాయి. కంటికి చూసే శక్తి లేదు. ఏమిటి ఉపయోగం దానివల్ల? ఎదురుగుండా ఇన్ని అందమైన వస్తువులున్నా చూడలేడు, జలపాతం చూడలేడు, పర్వతం చూడలేడు. ఎదురుగుండా పెద్ద నాగుపాం వచ్చి నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు. కాబట్టి కన్ను ఉంది, చూసేది లేదు. కాబట్టి సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. కంటికి సంబంధించినవన్నీ ఆగిపోయాయి. చెవి ఉంది, వినదు. అక్కడికి వచ్చి వీణావాద్యం చేసినా ఒకటే, గంధర్వగానం చేసినా ఒకటే, ప్రవచనం చేసినా ఒకటే. ఏం వినపడుతుంది? కొడుకు మంచి ముద్దు మాటలు మాట్లాడినా ఒకటే. తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటాడు భాగవతంలో హిరణ్యకశిపుడు. కొడుకు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే అవి తండ్రి చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాల్లా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కొడుకు వచ్చి మాట్లాడుతుంటే వినపడదు, ఏమీ వినలేడు, ఏమీ తెలుసుకోలేడు. ఇప్పుడు కర్ణ సంబంధమైనటువంటి సుఖములన్నీ ఆగిపోయాయి. ఎవడో నింద చేశాడు, వినపడదు, దుఃఖం లేదు. సుఖము లేదు, దుఃఖము లేదు.
ముక్కుంది, మల్లెపూల మించి సువాసన వచ్చినా చెప్పదు. సువాసన లేదు, దుర్గంధము లేదు. నాలుగుంది, దాని మీదకి తీసుకొచ్చి నిప్పు కణిక పెట్టినా దానికి తెలియదు. తిరుపతి లడ్డూ తీసుకొచ్చి దాని మీద పెట్టినా దానికి తెలియదు, అది రుచి చెప్పదు. స్పర్శేంద్రియం ఉంది, దీని మీదకొచ్చి ముళ్ళకంప గీరుకున్నా చెప్పదు. భార్య పరమ ప్రేమతో ముట్టుకున్నా చెప్పదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఈ రెండు ఎక్కడున్నాయి నాకు చెప్పండి? అసలు లేవు, ఆగిపోతాయి. సుఖము అన్నది ఒకటి ఉందని తెలిస్తే కదా అడగడం. నాకు మంచి భోజనం కావాలి ఎప్పుడు అడుగుతారు? నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటే. నాలుక రుచి చెప్తే నాకు ఈ మధుర పదార్థం కావాలండి, ఇది చాలా కారంగా ఉంది, నాకు వద్దండి అంటారు. అసలు నాలుకలు రుచి చెప్పకపోతే ఇక వండుకు తినడం అన్న సుఖం ఎక్కడుంది లోకంలో? లేనే లేదు. కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇన్ని చూస్తున్నాం. అసలు కళ్ళే లేకపోతే ఇంకా చూడడం అన్న సమస్య ఎక్కడొచ్చింది? ఎవరో ఏం తెలుసు? అసలు ఈ లోకంలో ఏవి ఉంటే ఎవరికి కావాలి నాకు చెప్పండి? ఏమి ఉంటే ఎవరికి కావాలి, ఏమి లేకపోతే ఎవరికి కావాలి? ఏమీ తెలియదు. ఆఖరికి కత్తి తీసుకొచ్చి నిలువున నరికేసిన స్పర్శ లేదు కాబట్టి వాడికి తెలియదు. ఇప్పుడు సుఖమన్న మాట లేదు, దుఃఖమన్న మాట లేదు. ఈ సుఖము కానీ దుఃఖములు కానీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయంటే ఈ 5 జ్ఞానేంద్రియములను ఆశ్రయించి శబ్దస్పర్శరస రూప గంధములుగా ఉన్నాయి. ఈ 5 కూడా దేన్ని ఎందున్నాయి? పద్మమునందున్నాయి. ఆ పద్మమునందు ఆవిడ కూర్చుంటుందన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకమునకు వికసనమును కల్పించి సమస్త ప్రాణుల యందు 5 జ్ఞానేంద్రియముల నుంచి 5 జ్ఞానేంద్రియములకు శబ్దస్పర్శరస రూప గంధములనేటటువంటి తన్మాత్రలు పెట్టి ఇన్ని సుఖములను అనుభవింపచేస్తున్న తల్లి ఆవిడే. ఇన్ని సుఖాలు ఆవిడ అనుగ్రహం చేత వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృజించిన తల్లి ఎవరు అంటే ఆవిడే. ఆవిడ సృజిస్తోంది ఈ ప్రాణులనన్నిటినీ కూడా. అందుకే వికసనం అంటారు. వికసనము అంటే క్రమక్రమంగా విచ్చుకుంటుంది, అంతేకాని అకస్మాత్తుగా ఇలా విచ్చుకోదు. ఈ లోకములను ఆవిడ సృష్టించినప్పుడు అలా సృష్టిస్తుంది. అందుకే చేతిలో పద్మం పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి మొగ్గ ఉంటుంది. ఏది ఎలా విచ్చుకోవాలో అందులో సృష్టి యందు అయోమయం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీకృష్ణాయ నమః. రాజా, నీ 100వ అశ్వమేధ యాగానికి ఈ ఇంద్రుడు భంగం కలిగించాడు. ఇతడిప్పుడు తన తప్పును క్షమించమని కోరుకుంటున్నాడు. నువ్వు ఇతడిని క్షమించు. ఓ రాజా, లోకంలో సద్బుద్ధి గల సాధు పురుషులను ఇతర ప్రాణులపై కోపగించరు కదా, ద్రోహం చెయ్యాలని చూడరు. మానవులలో ఇటువంటి వారే ఉత్తములు. ఎందుకంటే వారు దేహాన్ని వారు ఆత్మగా భావించరు. నీలాంటి వారు కూడా ఈశ్వరమాయకు వశులై ఇతరులకు ద్రోహం చేస్తే ఎంతో కాలం పెద్దలను సేవించినందువల్ల ఏ ప్రయోజనం లేనట్లే కదా అవుతుంది. చేసినదంతా వృథా శ్రమే అవుతుంది. అతః కాయమిమం విద్వాన్ అవిద్యా కామకర్మభిః ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ప్రతిబుద్ధోనుషజ్యతే. మానవుడు తన స్వరూపాన్ని పూర్ణమని తెలుసుకోలేకపోవటం వల్ల మనస్సులో కోరికలు పుడుతున్నాయి. వాటిని తీర్చుకోవటానికి కర్మలను చేస్తూ ఆ కర్మలకు ఫలంగా ఈ దేహాన్ని పొందుతున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న వివేకవంతుడికి తన దేహంపై నేను, నాది అనే అభిమానం ఏమాత్రం ఉండదు. తన దేహాన్నే లెక్క చేయని వాడికి ఇక దేహం వల్ల కలిగే ఇల్లు, సంతానము, సంపదలు మొదలైన వాటి విషయంలో మమకారం అనేది ఉండదు. దేహాలు అనేకం అయినా ఆత్మ ఒక్కటే. ఆత్మ అద్వితీయమైనది, పుణ్య పాపాల సంబంధం లేనిది.
పరిశుద్ధమైనది, స్వయంగా ప్రకాశించేది, గుణాలకు ఆశ్రయమై ఉండి కూడా గుణాలను అతీతమైనది, గుణాలకంత అంతటా వ్యాపించి ఉన్నది, దేని చేత ఆవరించబడినది అంటే ఆత్మ సాక్షీభూతమైనది. ఏవం సంతమాత్మానం ఆత్మస్థం వేద పూరుష, ఆత్మస్థం వేద పూరుష నాజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణైః సమయి స్థితః, తద్గుణైః సమయి స్థితః. సత్ స్వరూపమైన ఆత్మ ప్రాణులన్నిటిలోనూ నేను అనే భావనలో ప్రకటమవుతుంది. అలాంటి ఆత్మను దేహం కంటే వేరైనది అని తెలుసుకున్నవాడు ఆత్మరూపుడైనవాడు. నాయందే అంటే పరబ్రహ్మయందే స్థిరంగా ఉంటాడు. అంటే ఆత్మరూపం ఎట్లా ఉంది అంటే ఏవం సంతమాత్మానం ఆత్మస్థం వేద పూరుష, ఆత్మస్థం వేద పూరుష నాజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణైః సమయి స్థితః. ఇప్పుడు అతడు త్రిగుణాత్మకమైన దేహాన్ని ధరించినప్పటికీ ఆ గుణాల వల్ల కలిగే పుణ్య పాపాలతో అంటుకోబడడు. ఓ రాజా, కోరికలను విడిచి కర్తవ్య ధర్మాలను మాత్రం శ్రద్ధతో నిర్వహిస్తూ నిష్కామంగా నన్ను ధ్యానించేవాడి మనస్సు క్రమంగా నిర్మలమవుతుంది. అలా స్వచ్ఛమైన అంతఃకరణం గల సాధకుడు త్రిగుణాల వల్ల కలిగే సుఖదుఃఖ మోహాల విషయంలో సమదృష్టి కలిగి ఉంటాడు. అంతటా పరబ్రహ్మనే దర్శిస్తాడు. సంసారం నుండి నివృత్తుడై పరమశాంతి రూపమైన మోక్షాన్ని పొందుతాడు. ఆ స్థితిలో అతడు ఆత్మరూపుడమైన నాయందే నిష్ట కలిగి ఉంటాడు. ఇదే అద్వైత స్థితి. దేహము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనే వాటిని ఆత్మ అతీతమైనది, ఏ వికారాలు లేనిది, సాక్షి మాత్రంగా ఉండేటువంటిది అయిన ఆత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో అంటే తన యథార్థ స్వరూపాన్ని తనకు తానే ఎవరు గమనిస్తున్నారో, ఎవరు గుర్తిస్తాడో అతడు సంసారం నుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. ఆత్మమే తమ స్వరూపం అనే విధంగా ఎవరు గుర్తిస్తున్నారో వాళ్లకు విముక్తమైనటువంటి మోక్షాన్ని వాళ్ళందరూ విముక్తులైపోతారు సంసారం నుండి. సంసారం అంటే ఏమిటి? భయం. భయం అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం. పుట్టడం అంటే మళ్ళీ కర్మలో దిగిపోవటం. ఆ కర్మలో దిగినప్పుడు ఏమవుతుంది? పాపాలు మళ్ళీ చేయటం, మంచిది చేయటం, చెడ్డది చేయటం. అది ఎక్కువైనప్పుడు మంచిది చేసినా మళ్ళీ పుట్టడం, చెడ్డది చేసినా మళ్ళీ పుట్టడం. ఇది ఎప్పుడూ చెడ్డది చేయకుండా మంచిదే చేస్తూ ఆత్మని గురించి తెలుసుకోవటము, అప్పుడే మోక్షప్రాప్తి. తెలుసుకున్నట్టు తెలుసుకుంటాడు ఏదో టైం ప్రకారంగా. దినానికి ఒక 2 గంటలు అనుకుంటాడు, మిగతాదంతా కర్మను ఆచరిస్తూ ఉంటాడు, మిగతాదంతా దుఃఖాన్ని ఆచరిస్తూ ఉంటాడు, వ్యామోహంలో పడిపోతాడు. ఆ 2 గంటలు ఎందుకు? అది కూడా వ్యర్థం అయిపోతుందేమో. అందుకని అన్ని సర్వావస్థల సర్వకాలాల్లో కూడా ఆత్మనే ధ్యానం చేయాల. పంచభూతాలు, ఇంద్రియాలు, వాటి అధిష్టాన దేవతలు, అంతఃకరణం అనే వాటి సముదాయ రూపమందు ఆత్మ ప్రతిఫలిస్తున్నందువల్ల అవి మనుగడ సాగిస్తూ ప్రకాశిస్తున్నాయి. అల్పమైన ఈ ఉపాధిని ఆత్మగా భావించే జీవుడు త్రిగుణాల వల్ల కలిగే సుఖదుఃఖ మోహాలను ఒక జన్మ తరువాత మరొక జన్మలో నిరంతరంగా అనుభవిస్తూనే ఉంటాడు. కానీ ఆత్మరూపుడైన నాయందే దృఢమైనటువంటి నిష్ట కలిగి ఉండేవాడు
సంపద వల్ల సంతోషము గాని, ఆపద వల్ల విషాదము గాని, ఏ విధమైన వికారాలను గాని పొందడు. అన్నిటికీ సాక్షిగా నిలిచి ఉంటాడు. కనుక నువ్వు ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించి సుఖదుఖాలను సమానంగా చూడు. ఉత్తముల, మధ్యముల, అధముల విషయంలో సమానమైన ప్రీతిని కలిగి ఉండు. జనుల సహకారంతో నేను సృష్టించిన ఈ లోకంలోని సకల ప్రాణులను సంరక్షించు. హరయే నమః.